ఆయిషా మీరా అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ పేరు వినగానే అప్పట్లో జరిగిన సంఘటన గుర్తుకొస్తే అందరూ భయాందోళనకు గురవుతారు. అంటే 20 సంవత్సరాల క్రితం ఆ విషయం అంత ఆందోళన కలిగించింది ప్రజల్లో. తమ ఆడపిల్లల్ని సిటీకి పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఆయిషా మీరాకి 20 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగలేదు. ఆ తల్లిదండ్రులకి కన్నీళ్లే మిగిల్చాయి. అయినా కూడా వాళ్ళు పట్టు వదలకుండా మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేపిస్తామంటున్నారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడే వరకు పోరాడతాం అంటున్నారు. అండి, ముందుగా మన విఐబి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఆయిషా మీరా తెనాలి అంటే మన రాష్ట్రాల్లోనే కాదు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితిలో ఆ అమ్మాయిని హత్య చేశారు. విజయవాడ సమీపంలో జరిగిన ఈ సంఘటన ఆ అమ్మాయి చదువుకుంటున్న టైంలో, ఆ అమ్మాయి ఉంటున్న హాస్టల్లోనే ఆ అమ్మాయిని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపేశారు. వాళ్ళ పదవులను అడ్డం పెట్టుకొని, వాళ్ళ డబ్బును అడ్డం పెట్టుకొని ఇవాల్టి దాకా కూడా ఆ కేసును లాక్కుంటా వచ్చారు. 20 సంవత్సరాలు అవుతుంది. ఇవాల్టికి కూడా ఆ కేసుని కొట్టేశారు. తల్లిదండ్రులు కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా, ఎక్కని మెట్టు లేదు, వెళ్ళని నాయకుడు లేడు, న్యాయం చేయమని అర్థించని నాయకుడు లేడు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతే ఎందుకు ఈ మట్టిలో కలుపుకోవటానిక ఈ ప్రభుత్వాలు? ఎంతటి దారుణం అంటే 17 ఏళ్ల అమ్మాయి హాస్టల్లో చదువుకుంటూ ఉంటే అక్కడ జరిగిన సంఘటనలు చూసినా, అక్కడ జరిగిన సంఘటనలు ఎవరికన్నా చెప్పినా అనే కోణంలో అమ్మాయిని ఏం చేయాలో అది చేసి చంపేశారు. నాకు మాటలు చెప్పడానికి కూడా మనసు అంగీకరించటంలా. ఎందుకంటే ఇవాళ ఆ అమ్మాయి రెండోసారి అంత్యక్రియలు జరిగినాయి. రెండోసారి జరగటం ఏంటి? ఎవరికైనా రెండోసారి అంత్యక్రియలు జరుగుతాయా? జరగవు. ఏ ఆడపిల్లకి కాదు, ఎవరికి ఈ భూప్రపంచం మీద ఎవరికి రెండోసారి అంత్యక్రియలు జరగవు. అట్లాంటిది రెండోసారి అంత్యక్రియలు జరిగినాయి. దేనికి? ఏదో ఈ ప్రభుత్వం, ఈ సిబిఐ, ఈ పోలీసులు అంతా ఉద్ధరించేస్తారు, మాకు న్యాయం చేస్తారు, మా పిల్ల మరణానికి న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ అంత్యక్రియలు చేసిన సమాధిలో నుంచి మళ్ళీ ఆ అమ్మాయి అస్థికలను తీసుకెళ్ళి ఏదో పోస్ట్ మార్టం చేసి మీకు న్యాయం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇచ్చి 20 సంవత్సరాలు గడిచింది ఆ అమ్మాయి చనిపోయి. ఇవాల్టి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగల. ఎటువంటి న్యాయం జరగకపోగా ఇవాళ ఆ అమ్మాయి అస్థికలను మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఇస్తే ఇవాళ మళ్ళీ అంత్యక్రియలు చేశాం. ఎంతటి బాధాకరమైన విషయం అంటే, ఒక ఆడపిల్లకి 20 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు తిరిగి 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 మాకు న్యాయం చేయండి అని తిరిగినా కూడా ఎటువంటి సీఎం కూడా, ఎటువంటి ప్రభుత్వం కూడా న్యాయం చేయలేకపోయింది. ఎవరు కూడా దీన్ని ప్రశ్నించలేకపోయారు. ఎందుకని? ఏదన్నా మన ముస్లిమ్స్లో ఏదన్నా విషయం రాగానే ఏదో పాలు పొయ్యి మీద పొంగినట్టుగా ఆ టైంలో పొంగుతారు, తర్వాత వదిలేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా ఈ తెల్ల సొక్కాలు వేసుకున్న ముస్లిమ్స్ కానీ, మేము పెద్ద మనుషులు అని చెప్పుకునే ముస్లిమ్స్ కానీ ఆ తల్లిదండ్రులకు వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకి ఒక 10 మంది అన్న అండగా ఉండి వెళ్ళి న్యాయం కోసం పోరాడి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఏదో కొంత న్యాయం జరిగేదేమో అని నా అభిప్రాయం. కానీ మరి ఎవరన్నా సహకరించారో లేదో తెలియదు, కానీ చివరికి అన్యాయమే జరిగింది. ఇది ఒక ముస్లిమ్స్కే జరుగుతుందా, అందరి విషయంలో ఇట్లానే ఉంటుందా అని ఒక ఆలోచన చేశాను నేను. చేస్తే ఒక ముస్లిమ్స్కే ఇట్లా జరుగుతుందేమో అని ఒక చిన్న భావన నాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం ఒక రేప్ కేసు అంటూ జానీ మాస్టర్, అతను సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఒక మంచి పేరుంది అతనికి. అతని మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అతను ఒక ముస్లిం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇతను ఒక అమ్మాయిని బలవంతంగా అనుభవించాడంటూ, బలవంతంగా ఏదైతే చేసేవాడంటూ ఒక అమ్మాయి కేసు పెట్టింది. దానికి వెనక ముందు ఆలోచించకుండా పోక్సో కేసు ఒకటి పెట్టేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి. అంటే ఇప్పుడున్నంత ఫాస్ట్ చట్టం అప్పుడు లేదా? అప్పుడు ఆడపిల్లకి లేదా? ఆడపిల్లకి లేదు అనే భావన ఏ ఆడపిల్లకి కూడా కలగకూడదు. ఆ కలిగించిన ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అనవసరం.
నాకు తెలిసి. మరి ఇటువంటి ముస్లిం సమాజానికే జరుగుతుందా, అన్ని సమాజాల్లో ఇట్లాంటి అన్యాయం జరుగుతుందా అనేది నాకు ఒక ఆలోచన తడుతుంది. ఈ జానీ మాస్టర్ కేసును అట్లానే చేశారు. ఏ చట్టాలు ఏమైనా మారిపోయినాయా? ఏం మారలేదు కదా. చట్టాలు మారినప్పుడు మరి ఫలానా వాళ్ళు మా బిడ్డని చంపారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తుంటే ఎందుకు పట్టించుకోరు? అరెస్ట్ చేసి ముందు తర్వాత ఎంక్వైరీ చేయకూడదా? మరి ఇతన్ని అరెస్ట్ చేశారే ఒక ఆడపిల్ల, ఎమ్మటే కేసు పెట్టంగానే ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు ఫ్రెష్గా జరిగినట్టుగా అమ్మాయి కేసు పెడితే మైనర్ బాలిక మీద రేప్ చేశాడని ఫోక్సో కేసు పెట్టి ఇతన్ని లోపలేశారు. మరి ఎంతటి దారుణం ఇది పరిస్థితి. ఆయిషా మీరా కేసులో ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగలేదు, ఎందుకు జరపలేకపోయారు? అప్పుడు ఆ అమ్మాయికి 17 సంవత్సరాలే కదా, మరి అమ్మాయి కూడా మైనర్ బాలికే కదా. అమ్మాయి మనిషిని కూడా లేకుండా చంపేస్తే మరి న్యాయస్థానం ఏం చేసింది? చివరికి అన్యాయం చేసింది. న్యాయం అన్యాయం అయిపోయింది. ఆ తల్లిదండ్రులకి మళ్ళీ కన్నీటి శోకాన్ని మిగిల్చింది. ఇటువంటి ఆమె ఇంకా చంద్రబాబు గారు న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, నేను వదలను దీన్ని, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తాను, న్యాయం చేయమని కోరతాను, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఆమె ఇంకా భరోసా పెట్టుకుంది. మీరు వాళ్ళ భరోసాని నిలబెట్టండి. మీరు కలకాలం ఈ ముస్లిం సమాజంలో కలకాలం నిలిచిపోతారు. మరి అట్లాంటి పరిస్థితి, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి మీరు తీసుకుని రావాలి. తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది 20 సంవత్సరాల నుంచి మరుగున పడి 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 ఇవాళ దీన్ని తేల్చేశారు, కేసు కొట్టేశారు, క్లోజ్ చేసేశారు. మరి ఇంకా ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుందో ఏంటో మనం కూడా వేచి చూడాలి. చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇప్పటి ప్రభుత్వానికి మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ కేసు రీఓపెన్ చేపిస్తే ఈ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది కూడా జనాలు చూస్తూ ఉంటారు. అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది కూడా మరువలేంది, ఆ కళ్ళ ముందు కదులుతున్నట్టుగా అటువంటి ఆ 2007లో జరిగిన సన్నివేశాలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఈ ముస్లిం సమాజాన్ని కలిచివేశాయి. పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ సిబిఐ డౌన్ డౌన్ అంటూ, న్యాయం జరగాలి అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ర్యాలీతో మళ్ళీ అమ్మాయి అస్థికలను తీసుకొచ్చి సమాధిలో పూడ్చిపెట్టారు.